హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిరుద్యోగి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకు టెట్ డిఎస్సి తెలంగాణకు సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించిన సైకాలజీలో ముఖ్యమైన ప్రశ్నలు, ఇంతకు ముందు మన టెట్లో వచ్చిన ప్రశ్నలకు సంబంధించి అయితే ముఖ్యమైనవి వాటి గురించి అయితే ఇందులో చూద్దాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక ఇందులో మొదటి క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చామ్స్కీ ప్రకారము ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానం వచ్చేసి అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధితమైనది అని చెప్పి ఇది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ మరోసారి చూసుకుందాం. చామ్స్కీ ప్రకారము ఒక వ్యక్తి తన భాష యొక్క నియమాలను అర్థం చేసుకునే ప్రక్రియ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ అచేతన, సహజమైన మరియు నాడీ సంబంధితమైనది అని చెప్పి దీని యొక్క ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రెండవ క్వశ్చన్ చూసుకుందాం. 2 అండాల కవలలలో వైయక్తిక భేదాలకు అనువంశికత మరియు పరిసరాలు ఇలా దోహదం చేస్తాయి అని చెప్పి అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానము అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు అని చెప్పి ఆన్సర్. ఇక్కడ మనకు సైకాలజీలో కన్ఫ్యూజ్ చేసే అంశాలు చాలా ఉంటాయి. అందులో ఇక్కడ చూసుకున్నట్టయితే 2 అండాల కవలలో వైయుక్త భేదాలు, అనువంశికత మరియు పరిసరాలు ఎలా దోహదం చేస్తాయి అని చెప్పి అడిగాడు. సో ఇలా దోహదం చేస్తాయి అంటుండు. సో చేస్తాయా చేయాలి అని చెప్పి అని అడిగిండు. ఇక్కడ చూసుకున్నట్టయితే అనువంశికత కానీ పరిసరాలు కానీ ఒకే విధంగా దోహదం చేయవు అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక మూడవ ప్రశ్న, వీరి ప్రకారం అభ్యసన ప్రక్రియలో పరిస్థితిని మెత్తగా గ్రహించడం జరుగుతుంది. సో దీనికి సరైన సమాధానం చూసుకున్నట్టయితే గెస్టాల్ట్ వాదులు. గెస్టాల్ట్ వాదుల ప్రకారము అభ్యసన ప్రక్రియలో పరిస్థితిని మెత్తగా గ్రహించడం జరుగుతుంది అని ఆన్సర్ వచ్చేసి. ఇక నాలుగవ ప్రశ్న, కింది వాటిలో ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసన లక్షణం కానిది అని అడుగుతున్నాడు. లక్షణం అయ్యిందని అడగట్లేదు, కానిది అడుగుతుండు. కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ ఆధారిత అంటే క్రియాశీలమైంది, అంటే క్రియ అంటే చేయదగినది, అంటే ఇది కూడా ఒక ప్రాజెక్ట్ ఆధారితంలో ఇది కూడా ఒక లక్షణము. అలాగే అనుభవపూర్వకమైనది అంటే ఎక్స్పెరిమెంటల్గా చేసిందే ఉంటుంది, ఇది కూడా అవుతుంది. కాబట్టి మనల్ని కానిది అడిగింది కాబట్టి ఇక్కడ ట్రెడిషనల్ అని చెప్పి ఉంది, సాంప్రదాయమైనది, ఇది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. కానిది అడిగింది కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక ఐదవ క్వశ్చన్, ప్రవర్తనలో మార్పు అనేది దీని నిర్వచనంలో ప్రధానమైన అంశము. ప్రవర్తనలో మార్పు అనేది దీని నిర్వచనంలో ప్రధానమైన అంశము అని చెప్పి అడుగుతుండు. ఏది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అభ్యసనము. అభ్యసనం అనేది నిర్వచనంలో ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి, ఉపాధ్యాయులు అభ్యాసకులలో గల వివిధమైన వైవిధ్యాల గురించి జ్ఞానము, అవగాహనము కలిగి ఉండాలి అనేది ఈ వికాస సూత్రం యొక్క విద్యా అనుప్రక్రియ. దీనికి సంబంధించి సరైన సమాధానం చూసుకున్నట్టయితే వైయక్తిక భేదాల సూత్రము. ఇక 7వ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారము శ్రమశీలత వర్సెస్ న్యూనత అనే మనోసాంఘిక సంఘర్షణ ఈ వికాస దశకు చెందినది అని చెప్పి అడుగుతున్నాడు. ఎరిక్సన్ ప్రకారము శ్రమశీలత వర్సెస్ న్యూనత అనే మనోసాంఘిక సంఘర్షణ ఏ వికాస దశానికి చెందింది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సరైన సమాధానం వచ్చేసి ఉత్తర బాల్య దశ. ఎరిక్సన్ ప్రకారము ఉత్తర బాల్య దశలో శ్రమశీలత వర్సెస్ న్యూనత అనేది ఒక మనోసాంఘిక సంఘర్షణ వికాస దశకు చెందిందై ఉంటుంది. ఇక 8వ ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారము చాలామంది వ్యక్తులు ఈ స్థాయి నైతిక వికాసాన్ని సాధించలేరు. కోల్బర్గ్ అనే సైంటిస్ట్ ప్రకారము చాలామంది వ్యక్తులు ఈ స్థాయి నైతిక వికాసాన్ని సాధించలేరు. అంటే మరి ఏ స్థాయి అంటే ఉత్తర సాంప్రదాయ నైతిక వికాసాన్ని అయితే చాలామంది వ్యక్తులు అయితే సాధించలేరు అని చెప్పి కోల్బర్గ్ చెప్పడం జరిగింది. ఇక 9వ ప్రశ్న,
బోధన ప్రభావవంతంగా ప్రణాళిక చేయబడిందని ఎప్పుడు అనవచ్చు? బోధన అనేది ప్రభావవంతంగా ప్రణాళిక చేయబడిందని ఎప్పుడు అనవచ్చు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే తరగతి గదిలోని విద్యార్థులందరూ బోధనా ప్రక్రియలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ బోధన ప్రభావవంతంగా ప్రణాళిక చేయబడిందని అయితే చెప్పవచ్చు. ఇక 10వ ప్రశ్న. ఇక్కడ 10వ ప్రశ్న చూసుకున్నట్టయితే కింది ఉదాహరణల నుండి పిల్లల ప్రవర్తనను సమస్యగా పరిగణించబడని దాన్ని అని గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 4 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇందులో సరైన చూసుకున్నట్టయితే మోహన్ చలనాత్మక వైకల్యం ఉన్న పిల్లవాడు, అంటే చలనాత్మక అంటే అంగవైకల్యం గల ఉన్న పిల్లవాడు. అతడు టీచర్ ఇచ్చిన రేఖా చిత్రాన్ని సరిగా గీయలేదు అని చెప్పి అంటే పరిగణించబడదాన్ని కానీ గుర్తించమన్నాడు. సో ఇది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 11వ ప్రశ్న. సమ్మిళిత ఏర్పాటులో ఉపాధ్యాయుడు డాష్ అని చెప్పి అడుగుతున్నాడు. సమ్మిళిత ఏర్పాటులో ఉపాధ్యాయుడు చేయవలసింది ఏంది అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడానికి విద్యార్థులందరూ మద్దతు ఇవ్వడానికి బహుళ మరియు విభిన్న కృత్యాలతో అనువైన ప్రణాళికలు కలిగి ఉండాలి, చేసి ఉండాలి ఉపాధ్యాయుడు అనేతడు ఈ విధంగా చేసి ఉండాలి అని చెప్పి ఇక్కడ సరైన సమాధానం అయితే అవుతుంది. ఇక 12వ ప్రశ్న. రాజు అతని తల్లి తన కజిన్ ఇంటికి వెళ్తాడా లేదా తనతో పాటు తన తాతయ్య ఊరికి వస్తాడా అని అడిగింది. రాజు 2 ఎంపికలు నచ్చడంతో సంఘర్షణలో చిక్కుకున్నాడు. రాజు ఎదుర్కొన్న సంఘర్షణ ఏది అని చెప్పి అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఉపగమ సంఘర్షణ అని చెప్పి రైట్ ఆన్సర్ అయితే ఇది అవుతుంది. సో 2 రంగాలతో చేసుకున్నాం కాబట్టి ఉపగమ సంఘర్షణ కింద చెప్పుకోవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 13. కింది వాటిలో ఒకటి శైశవ దశ యొక్క లక్షణము. శైశవ దశ యొక్క లక్షణాలు ఏంటియో తెలుసుకున్నట్టయితే దీనికి ఆన్సర్ అయితే చక్కగా పెట్టవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే శైశవ దశ యొక్క లక్షణం ఏంటంటే అహం కేంద్రీకృత అనేది ఇది శైశవ దశలోని ఒక లక్షణం కింద చెప్పుకోవచ్చు. ఇక 14వ ప్రశ్న. కింది వాటిలో విద్యార్థుల మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే ఒక అంశం అడుగుతున్నాడు. విద్యార్థుల మదింపులో ప్రధానంగా ఆందోళన కలిగించే ఒక అంశము అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మూల్యాంకనాన్ని పాఠ్యపుస్తక ఆధారిత ఆచరణ విధానానికి పరిమితి చేయడం అనేది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబరు 15. కింది వాటిలో థార్న్డైక్ ఇచ్చిన అభ్యసన నియమం కానిది అని చెప్పి అడుగుతున్నాడు. సో థార్న్డైక్ ఇచ్చిన అభ్యసన నియమం కానిది అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే పరస్పర సంబంధ నియమం అయితే కాదు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ దొరికిపోతుంది. ఒకటి సరికానిది ఎక్కువ శాతం అడుగుతుంది కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కింది వాటి నుండి సరికాని జతను గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే సరైన సమాధానం చూసుకున్నట్టయితే ప్రవర్తనవాదం, కోహ్లర్ సరికాని జత ఇది ఒక్కటైతే అవుతుంది. ఇవన్నీ కరెక్ట్ సరైన జతలని మనం తెలుసుకోవచ్చు. ఇక 17వ ప్రశ్న. మోటార్ బైకు శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపెట్టిన ఒక బాలుడు మోటార్ బైక్ వచ్చిన ప్రతిసారి తన తండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు. ఇది దేనికి ఉదాహరణ అని చెప్పి అడుగుతున్నాడు. అంటే మోటార్ బైకు శబ్దాన్ని తన తండ్రి రాకతో ముడిపెట్టిన ఒక బాలుడు మోటార్ బైక్ వచ్చిన ప్రతిసారి తన తండ్రి రావడం లేదని తెలుసుకున్నాడు. ఇది దేనికి ఉదాహరణ అని చెప్పి అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఉద్దీపన విచక్షణ. సరైన సమాధానం ఉద్దీపన విచక్షణ అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక 18వ ప్రశ్న. అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణను గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. సో అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణ గుర్తించండి అంటే మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే చిత్రలేఖనంను ఇష్టపడే ఒక అమ్మాయి ఎల్లప్పుడూ వివిధ చిత్రాలను గీస్తుంది. ఇది అంతర్గత ప్రేరణ యొక్క ఉదాహరణ. అంతర్గతంగా ఆమెకు చిత్రలేఖనం అంటే ఇష్టము. ఆ అమ్మాయి ఎప్పుడు వివిధ చిత్రాలను గీస్తుంది. సో ఇది దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అలాగే 19వ ప్రశ్న కలగ చేసుకొని నాయకత్వము అని చెప్పి అడుగుతున్నాడు. కలగ చేసుకొని నాయకత్వం అంటే జోక్యరహిత నాయకత్వం కిందికి వస్తుంది. సరైన సమాధానము జోక్యరహిత నాయకత్వము. ఇక 20వ ప్రశ్న గణిత శాస్త్రానికి సంబంధించిన నైపుణ్యాలతో సమస్య ఉన్న పిల్లవాడికి ఉండే అభ్యసన వైకల్యత రకము అని చెప్పి అడుగుతున్నాడు. గణిత శాస్త్రానికి సంబంధించిన నైపుణ్యాలతో సమస్య ఉన్న పిల్లవాడికి ఉండే అభ్యాసన వైకల్యత రకం ఏదంటే డిస్కాల్కులియా. ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. డిస్కాల్కులియా. ఇక్కడ ఈ డిస్ మీదనే ఎక్కువగా ఇచ్చాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో మీరు మాత్రం కన్ఫ్యూజ్ అనేది కావద్దు. డిస్కాల్కులియా అని చెప్పి ఇదైతే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 21వ ప్రశ్న కింది వాటిలో వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది అడుగుతున్నాడు. దోహదపడేది కాదు, దోహదపడనిది అని అడుగుతున్నాడు. సో లక్ష్యాలలో అస్పష్టత. కింది వాటిలో ఒక వ్యక్తి ప్రేరణకు దోహదపడనిది అంటే లక్ష్యాలలో అస్పష్టత అనేది ఉండకూడదు. ఇక 22వ ప్రశ్న మూర్తిమత్వానికి సంబంధించి కింది లక్షణాలలో సరికానిది ఏం చేయమని అడుగుతుంది. సో మూర్తిమత్వానికి సంబంధించి కింది లక్షణాలు సరికానిది అడుగుతుంది కాబట్టి ఇక్కడ నిశ్చలమైనది ఇది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 23వ ప్రశ్న ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం అకాడమిక్ అథారిటీ విద్యా ప్రణాళికను మరియు మూల్యాంకన విధానాలను రూపొందించేటప్పుడు క్రింది వాటిలో పరిగణించవలసినది అని చెప్పి అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానము పిల్లల సర్వతోముఖ అభివృద్ధి. ఇది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 24వ ప్రశ్న పియుజె ప్రకారము ఈ దశలోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు. పియుజె ప్రకారము ఈ దశలోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు. ఏ దశలో? పూర్వప్రచాలక దశలో పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తాయని భావించడం జరుగుతుంది. ఇక 25వ ప్రశ్న ఎన్సిఎఫ్ 2005లో వృత్తి విద్య మరియు శిక్షణలో ప్రవేశానికి సూచించిన కనీస వయోపరిమితి ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో దీనికి సంబంధించి 16 సంవత్సరాలు సరైన సమాధానం అయితే అవుతుంది. ఇక 26వ ప్రశ్న ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాడు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఈ వయస్సును ముఠా దశ అని అంటారు. ఉత్తర బాల్య దశలో సాంఘిక వికాసానికి సంబంధించిన సరైన స్టేట్మెంట్ అంటే ఉత్తర బాల్య దశను ముఠా దశ అని కూడా అంటారు. ఇక స్నెల్లన్ చార్ట్ గుర్తించున్నది అని అడిగాడు. స్నెల్లన్ చార్ట్కు సంబంధించి గుర్తించున్నది అని అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానము దృష్టి సామర్థ్యము. ఇక 28వ ప్రశ్న ఆల్బర్ట్ బండూరా అభ్యసన సిద్ధాంతంను ఈ విధంగా పిలుస్తారు. ఆల్బర్ట్ బండూరా అభ్యసన సిద్ధాంతాన్ని ఈ విధంగా కూడా పిలుస్తారని చెప్పి అడగడం జరిగింది. దీంట్లో చూసుకున్నట్టయితే సాంఘిక అభ్యసన సిద్ధాంతంగా కూడా పిలవడం జరుగుతుంది. ఆల్బర్ట్ బండూరా అభ్యసన సిద్ధాంతాన్ని సాంఘిక అభ్యసన సిద్ధాంతంగా కూడా పిలుస్తారు. ఇక 29వ ప్రశ్న క్రింది వాణిలో అంతర్గత ఉద్దీపనను గుర్తించండి అని చెప్పి అడిగాడు. సో దాహం అవుతుంది. సో అంతర్గత ఉద్దీపనం అని అంటే అంతర్గతంగా మనకు ఒక కోరిక దాహం వేసినప్పుడు దాహం అనేది ఉంటుంది కాబట్టి దాహం అయితే రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక 30వ ప్రశ్న పాఠంను బోధించుటకు ఉపాధ్యాయుడు పరిగణించవలసినది ఏంటి అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఒక 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అభ్యాసకుల అవసరాలు, బి వచ్చేసి విషయము, సి వచ్చేసి అభ్యాసన వనరులు అని చెప్పి అడగడం జరుగుతుంది. సో మనకు సరైన సమాధానం చూసుకుంటే ఇక్కడ ఏ అండ్ బి, ఏబిసి ఈ 3 కూడా కరెక్టే. సో పాఠంను బోధించుటకు ఉపాధ్యాయుడు పరిగణించవలసినది ఏంటంటే అభ్యాసకుల అవసరాల గురించి కూడా తెలుసుకోవాలి, కంటెంట్ అలాగే అభ్యాసన వనరులు ఇవన్నీ కావాలి. పాఠంను బోధించుటకు ఉపాధ్యాయుడికి ఇవన్నీ అవసరమైతే ఉంటాయి.
సో ఇది మనకు సైకాలజీకి సంబంధించిన 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.